హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ప్రతి సండే మనం Q&A చేస్తూ ఉంటాం కదా. సో ఇవాళ వీడియోలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నందకిషోర్ కే అడుగుతున్నాడు. సామ్సంగ్ M20 ఆర్ Zenfone Max Pro M2 విచ్ వన్ ఈజ్ బెటర్? సో ఇటువంటి క్వశ్చన్ అనేది నాకు చాలాసార్లు వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకు సామ్సంగ్ M20 మొబైల్ లాంచ్ అయిన దగ్గర నుంచి అన్నిటిని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సామ్సంగ్ అనేది చాలా తక్కువ ప్రైస్లో మంచి మొబైల్ తీసుకొచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ మీరు నన్ను డైరెక్ట్ అడిగినట్టయితే ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలి అంటే నేను Asus Zenfone Max Pro M2 అనే చెప్తాను. అలా కాకుండా మనకు సామ్సంగ్ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటి అంటే నీకు సామ్సంగ్ సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా దాంతో పోల్చుకున్నట్టయితే అసూస్తో పోల్చుకున్నట్టయితే చాలా పెద్ద బ్రాండ్. అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే నీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదే మనకు Asus Zenfone Max Pro M2లో చూసుకున్నట్టయితే నీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, అంతేకాకుండా దానిలో నీకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంది. అదే మనం సామ్సంగ్ M20 గురించి మాట్లాడినట్టయితే డ్రాగన్ ట్రైల్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడారు. అయితే ఇలా ప్రాసెసర్ కూడా తక్కువనే, మన స్నాప్డ్రాగన్ 632 ఏదైతే ఉంటుందో దాంతో సమానం. అదే స్నాప్డ్రాగన్ 660 కదా. సో అలా కంపారిజన్ చేసుకొని తీసుకోవాలి. సో నీకు బ్రాండ్ తోటి సంబంధం లేదు, నీ పర్పస్ వచ్చేసి మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలి అంటే Asus Zenfone Max Pro M2 కొనుక్కో. అలా కాకుండా నాకు సామ్సంగ్ బ్రాండే కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్లో ది బెస్ట్ మొబైల్ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M20 అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్బీ క్రియేషన్స్ అడుగుతున్నాడు. హాయ్ అన్న, నా పేరు బల్రాజ్. యూట్యూబ్లో ఉన్న వీడియోస్కి ఓన్లీ ఆన్లైన్ వాచింగ్ సెట్ చేయడం ఎలా? అంటే టాపిక్ పై వీడియో చేయండి ప్లీజ్. అంటే నువ్వు లైవ్ చేయడం ఎలా అని అడిగావా, మరి లేకపోతే స్ట్రీమ్ చేయడం ఎలా అడిగావా నాకు అర్థం కాలేదు. సో లైవ్ ఎలా చేయాలి అంటే మాత్రం నువ్వు నీ మొబైల్ ఏదైతే ఉంటుందో నీ మొబైల్లో నుంచి కూడా లైవ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక 100 సబ్స్క్రైబర్స్ అలా ఉండాలి. సో మరి ఈ నెంబర్ చేంజ్ చేశారో నాకు ఐడియా లేదు, కానీ 100 సబ్స్క్రైబర్స్ ఉంటే నువ్వు లైవ్ చేసేయచ్చు. అలా కాకుండా నువ్వు స్ట్రీమ్ చేయాలనుకో, వేరే వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ నీ దాంట్లో స్ట్రీమ్ చేయాలనుకో, సో అటువంటిప్పుడు నీకు OBS అనే సాఫ్ట్వేర్ దొరుకుతుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ నీకు ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తే దొరుకుతాయి. సో ఆ సెట్టింగ్స్ చేసేసి నువ్వు ఈజీగా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం కాంచి అడుగుతున్నాడు. హౌ టు డౌన్లోడ్ ఈ న్యూస్ పేపర్ ప్లీజ్, దీని గురించి ఒక వీడియో చేయండి. సో బ్రదర్, నువ్వు ఏ న్యూస్ పేపర్ తీసినప్పుడు నీకు అక్కడ PDF అనే ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. పైన కార్నర్లను ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. కొన్ని ఈ పేపర్స్లో ఎలా ఉంటుంది అంటే రిజిస్టర్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవస్తుంది, కొన్నిట్లో డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవస్తుంది. సో నీకు ఎక్కడ కూడా ఇటువంటివి దొరకలేదనుకో, నువ్వు డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకో. ఓకే, మనకు కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేసి నువ్వు ఫోటోషాప్లోనో పెయింట్లోనో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. లేదా నీకు డైరెక్ట్ స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేసి కూడా నువ్వు ఆ స్క్రీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ PDF అనే బటన్ అయితే మాత్రం నీకు పైన అక్కడెక్కడో దగ్గర అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాగేంద్ర నాయుడు అడుగుతున్నాడు. ఫోన్పే డిలీట్ అకౌంట్ గురించి వీడియో చేయండి. సో ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతున్నారు, ఫోన్పే అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి. సో నేను చెప్తాను చూడండి ప్రాసెస్. మీరు ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేశారో, ఓపెన్ చేసుకున్న తర్వాత పైన దీనిలో మీకు క్వశ్చన్ మార్క్ సింబల్ కనిపిస్తాయి రైట్ సైడ్లో. ఓకే, సో దాన్ని ట్యాప్ చేసేస్తే దీనిలో మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. డైరెక్ట్ నీకు అక్కడ ఎక్కడ కూడా డిలీట్ అని కనిపించదు. ఆ క్వశ్చన్ మార్క్ని ట్యాప్ చేస్తేనే నీకు ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే నీకు ఫోన్పే అకౌంట్ అని ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేయాలి. ఓకే, సో దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిలో నీకు అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపో. దానిలోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో నీకు డిలీట్ అయిన అకౌంట్ అని ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేయి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ నీకు కాంటాక్ట్ అస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో దాన్ని క్లిక్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయి, ఏంటి నా ఫోన్పే అకౌంట్ డిలీట్ చేసేయాలని చెప్పేసి. చేస్తే వాళ్ళు నీకు ప్రొసీజర్ పంపిస్తారు, దాని ద్వారా నువ్వు ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రేమ్ కుమార్ అడుగుతున్నాడు. లైవ్ టీవీ స్ట్రీమింగ్ మూవీస్ని ఎలా రికార్డ్ చేయాలో ఒక వీడియో చేయండి అన్న. సో బ్రదర్, దీనికోసం నీకు చాలా యాప్స్ దొరుకుతాయి. నీకు మొబైల్లో అయితే, కంప్యూటర్లో అయితే చాలా సాఫ్ట్వేర్ దొరుకుతాయి స్క్రీన్ రికార్డింగ్కి సంబంధించి. సో దానికోసం నువ్వు క్యామ్టేషియా యూస్ చేయొచ్చు, దాంతో నువ్వు ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. టీనీటేక్ అని దొరుకుతుంది. సో ఇదైతే ఫ్రీ, దీంతో కూడా నువ్వు రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి TS టెక్ బ్రోస్ అడుగుతున్నాడు. విచ్ యాప్ ఈజ్ బెటర్ ఫర్ మొబైల్ ఫిల్మ్ ఎడిటింగ్? ప్లీజ్ ఆన్సర్, డోంట్ ఇగ్నోర్. సో బ్రదర్, ఫిల్మ్ ఎడిటింగ్ అయినా కానీ ఏదైనా కానీ నేనైతే కైన్ మాస్టర్ యూస్ చేస్తుంటాను. సో నువ్వు రికార్డ్ చేసిన దాన్ని ఎడిట్ చేయాలి అంటే కైన్ మాస్టర్ ద బెస్ట్. దీనికి సంబంధించిన మోడల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడితే నీకు ఏమవుతుంది అంటే పైన కైన్ మాస్టర్ అని చెప్పేసి లోగో వస్తుంటుంది చూసావా, ఆ లోగో రాకుండా నువ్వు దానిలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్ కుమార్ అడుగుతున్నాడు. గివ్ అవే కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు. ఏం లేదు, నేను ఎప్పుడైనా సరే గివ్ అవే అని మీకు అనౌన్స్ చేశాను అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఓకే, సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొక లింక్, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత
ఫస్ట్ మిమ్మల్ని ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీ జీమెయిల్ ఏదో ఒకటి ఉంటుందిగా, సో దాన్ని టైప్ చేసి లాగిన్ అయితే మీకు అక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో అలా కాకుండా మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ రావాలనుకోండి, అంటే మీకు అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తే మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువైపోతాయి అన్నట్టు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ట్విట్టర్లో, తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాను కదా, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాను కదా. సో మీరు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అయ్యారనుకోండి, నేను 3 లింక్స్ ఇస్తే 3టికి 3 ఒక్కొక్క పాయింట్, 3 పాయింట్స్ ప్లస్ ఈమెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయ్యేందుకు ఇంకొక పాయింట్, మొత్తం ఎన్ని 4 పాయింట్స్ వచ్చాయి కదా. ఓకే, సో ఇప్పుడు నేను డ్రా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి నాకు అక్కడ కనిపించేస్తుంది. ఓకే, సో అలా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వెంకట్ రెడ్డి అడుగుతున్నాడు, వాట్ ఈజ్ మీన్ బై పింగ్ బ్రో? పబ్జీ ఆడినప్పుడు పింగ్ తక్కువ ఉండాలంటే ఏం చేయాలి? డోంట్ ఇగ్నోర్. సో ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు ఈ పింగ్ అనే వర్డ్ మనకు ఎక్కువ సంతరించుకుంటుంది అన్నట్టు, ప్రాధాన్యత పొందుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఈ ఫోర్ట్నైట్ అయినా కానివ్వండి, పబ్జీ అయినా కానివ్వు, GTA 5 అయినా కానివ్వు, ఇటువంటి గేమ్స్లలో పింగ్ అనేది మనకు చాలా తక్కువ ఉండాలి. ఇది ఎంత తక్కువ ఉంటే మన గేమ్ అనేది అంత ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం గేమ్ ఆడేటప్పుడు మనకు సంబంధించిన డేటా అనేది ఏమవుద్ది అంటే సర్వర్లోకి వెళ్తుంది, మళ్ళీ సర్వర్ నుంచి డేటా అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మన పింగ్ టైం అనేది ఎక్కువ ఉంది అనుకో, సో మనం పంపించిన డేటా అనేది స్లోగా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డేటా అనేది స్లోగా మనకు వచ్చేసరికి ఏమవుద్ది అంటే వాడు మనం చంపి పడేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు పబ్జీ ఆడుతున్నారు. ఓకే, సో పబ్జీ ఆడిన తర్వాత మీరు అక్కడ నించున్నారనుకోండి, నించున్న తర్వాత మీకు అక్కడ అవతల వైపు ఎవ్వరు కనిపించట్లేదు. ఓకే, కాకపోతే మీకు కొద్దిసేపు చూసిన తర్వాత కొంచెం టైం అయిన తర్వాత ఏమైంది అంటే మీకు ఒక బుల్లెట్ వచ్చి తగిలి మీరు పడిపోయారు. కాకపోతే మీకు అర్థం అవ్వట్లేదు అసలు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. దానికి రీజన్ ఏంటి అంటే పింగ్ టైం అనేది ఎక్కువ ఉండడం. అంటే ఏమవుతుంది అంటే అక్కడ ఒక పర్సన్ అయితే ఉంటాడు, కాకపోతే మీకు ఇక్కడ చాలా స్లో ఉండడం వల్ల మీకు అక్కడ ఆ పర్సన్ ఉన్నట్టు మీకు కనిపించడం అన్నట్టు. సో అందుకోసం మనకు పింగ్ టైం అనేది చాలా తక్కువ ఉండాలన్నట్టు. అంటే మనకి ఇప్పుడు 70, 80 అలా ఉంటే పింగ్ టైం మంచిది అని చెప్పేసుకోవచ్చు. 90 పైన ఎక్కువ, 90 కంటే ఎక్కువ ఉంది అంటే మంచి పింగ్ రేట్ కాదని అర్థం అన్నట్టు. సో ఈ పింగ్ టైం తక్కువ ఉండాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్. ఆబ్వియస్లీ మీ దగ్గర తక్కువ స్పీడ్ ఉందనుకోండి, ఓకే, సో అటువంటిప్పుడు మీకు ఎట్లయినా ఈ పింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి. ఇంకోటి ఏంటి అంటే మీరు వైఫై ద్వారా ఆడండి, మొబైల్ డేటా ద్వారా కాకుండా వైఫై ద్వారా ఆడండి. సో వైఫై లేదనుకోండి మీ ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ పక్కకున్నాడు, ఓకే, సో అతను దాంట్లో మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి దాంతో కనెక్ట్ అయ్యాడండి, ఈ పింగ్ టైం ఏదైతే ఉంటుందో అది తక్కువ అయిపోద్ది. అంతేకాకుండా మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేయండి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే మీ మొబైల్లో కొన్ని యాప్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటాయి. లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే మొబైల్లో మూవీస్ కానీ లేకపోతే వేరే ఏమైనా డౌన్లోడ్ పెట్టి ఏం చేస్తుంటారంటే గేమ్ ఆడుతుంటారు. సో అటువంటిప్పుడు ఆబ్వియస్లీ మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు మనకి ఏంటంటే ఈ పింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు సర్వర్స్లో కనెక్ట్ అయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వేరే సర్వర్స్లో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు మన సర్వర్లోనే కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉంటుందో మన సర్వర్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అలా కాకుండా మీరు యూఎస్ఏనో యూకేనో అటువంటి వాటికి కనెక్ట్ అయిపోయారనుకోండి, సో మన డేటా అనేది అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసరికి ఏంటంటే చాలా టైం పట్టుద్ది కదా. అందుకోసమే మన సర్వర్స్లోనే కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంటి అంటే ఇప్పుడు మనకు పెద్ద గేమర్స్ ఉంటారు చూసారా, ప్రో గేమర్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటారు కదా. సో టోర్నమెంట్స్ ఆడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్టే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నట్టు. ఏంటి, మా పింగ్ టైం ఏదైతే ఉంటుందో అది 20 మాత్రమే ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ టోర్నమెంట్, వాళ్ళు ఒకవేళ ఓడిపోతే చాలా డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది కదా. సో అందుకోసం పింగ్ టైం 20 కంటే ఎక్కువ ఉంటే మేము ఆడమని చెప్పిస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు పింగ్ టైం తక్కువ ఉండే విధంగా చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖాదర్ భాష అడుగుతున్నాడు, ప్లీజ్ గైడ్ మీ హౌ టు ఇంపోర్ట్ వాట్సాప్ బ్యాకప్ ఫ్రమ్ ఐఫోన్ టు OnePlus మొబైల్. సో బ్రదర్, ఐఫోన్ నుంచి నువ్వు ఏ ఆండ్రాయిడ్ డివైస్కైనా సరే బ్యాకప్ తీసుకోవచ్చు. కాకపోతే దానికోసం ఏంటంటే నువ్వు డాక్టర్ ఫోన్ అనే ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. కాకపోతే అది కొంచెం పేడ్ సాఫ్ట్వేర్, నువ్వు ఇంటర్నెట్లో వెతికితే ఫ్రీ కూడా దొరకవచ్చు. ఓకే, సో ఇటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేసి చాలా సింపుల్గా నువ్వు వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆండ్రాయిడ్లోకి పంపించేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రణవ్ అడుగుతున్నాడు, అన్న మీరు అంటారు మనకి ఎవరు ఒక్క పైసా ఫ్రీగా ఇవ్వరు అని, మరి జియో మనకి ఫ్రీగా నెట్ ఎందుకు ఇచ్చారు అన్నయ్య, అండ్ ప్లాన్స్ కూడా తక్కువ పెట్టారు ఎందుకని? కెన్ యూ ప్లీజ్ సే దిస్ ఆన్సర్ ప్లీజ్? జస్ట్ చిన్న డౌట్, అంతేకాని ఏమనుకోకండి. సో బ్రదర్, జియో వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి చాలా సింపుల్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు అప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, సో మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే నువ్వు ఎక్కువ ప్రైస్ పెట్టేశారు అనుకో వాళ్ళు. సో అటువంటిప్పుడు నువ్వు జియోకి సంబంధించిన సిమ్ తీసుకునేవాడుగా
ఆబ్వియస్లీ తీసుకో. అదే ఫ్రీ అనే వర్డ్ పెట్టావనుకో అప్పుడు ఏం చేస్తావు, వాళ్ళకి సంబంధించిన సిమ్ తీసుకున్నావు. సిమ్ తీసుకున్న తర్వాత దాన్ని వాడడం స్టార్ట్ చేసేసాం. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, పర్ మంత్ 300 ప్లాన్ అని 400 ప్లాన్ అని ఇలా ప్లాన్స్ తీసుకొచ్చారు. అయితే మళ్ళీ నువ్వు ఇక్కడ అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు అంత తక్కువ పెట్టారు కదా అని అంటున్నావు. అంత తక్కువ పెట్టారు అంటే ఇప్పుడు మనకు అంబానీ దగ్గర చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల, కొన్ని లక్షల, కొన్ని వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఓకే, సో అతను దాన్ని అఫోర్డ్ చేయగలడు తక్కువ ఇచ్చినాడు. ఫస్ట్ అతను ఏం చేస్తున్నాడు తెలుసా, మీ దగ్గర ఉండే డేటాబేస్ అంటే అతను డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 28 కోట్ల మంది అతని దగ్గర ఉన్నారు. సో ఆ 28 కోట్ల మందికి సంబంధించిన డేటా అతని దగ్గర ఉంది కాబట్టి, అంతమంది సబ్స్క్రైబర్స్ అతని దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అతను ఏదైనా ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు అనుకో, అంటే షాపింగ్కి సంబంధించింది అయినా కానివ్వు, లేకపోతే యాప్స్ అయినా కానివ్వు, లేకపోతే దేనికి సంబంధించింది అయినా కానివ్వు, అతను ఏం చేయొచ్చు అంటే మీకు ఆ ఇంటిమేషన్ ఇవ్వచ్చు. ఒక్క మెసేజ్ పంపించేస్తే ఏమవుద్ది అంటే 28 కోట్ల మంది దగ్గరికి అతను ఏమేమి సర్వీసెస్ తీసుకొని రాబోతున్నాడో అతను చేరిపోద్ది. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ లాభం కాదు, ఇండైరెక్ట్ గా చాలా లాభాలు ఉంటాయి. సో అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే చాలా తక్కువ పెట్టారు. ఇప్పుడు ఏంటి అంటే అతనికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, అంతేకాకుండా ఇంకొక 40 లక్షల మంది జాయిన్ అయ్యారనుకో, సో ఇండియాలోనే టాప్ నెట్వర్క్ గా మారబోతుంది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా లాభాలు ఉంటాయి అన్నట్టు. సో నువ్వు అనేది ఏంటి అంటే అన్న మీరు అంటారు కదా ఎవరు ₹1 కూడా ఫ్రీగా ఇవ్వరంటే ఎవ్వరు కూడా నీకు ఫ్రీగా ఇవ్వరు. ప్లస్ ఇంకొక అబ్బాయి ఏం అడిగాడంటే అన్న ఎవరు ఫ్రీగా ఇవ్వరు అన్నారు కదా, మరి నువ్వు గివ్ అవేలో ఫ్రీగా ఎందుకు ఇచ్చేస్తున్నావు అని అంటున్నాను. సో గివ్ అవేలో నేను ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు నా వీడియోస్ని చూడడం వల్ల నాకు వ్యూస్ వస్తున్నాయి. సో మీరు వీడియోస్ చూడడం ద్వారా నాకు ఎంతో కొంత ఎర్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎవరు గివ్ అవే చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికో, లేకపోతే వ్యూస్ పెంచుకోవడానికో, ట్విట్టర్ ఫాలోవర్స్ పెంచుకోవడానికో, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికో చేస్తారు. ఓకే, సో నేను కూడా మీకు ఏం ఫ్రీగా ఇవ్వట్లేదు. సో నేను చేసే పని కూడా అదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ కుమార్ అడుగుతున్నాడు, హాయ్ అన్న నా దగ్గర జీపే అకౌంట్ లింక్ అవ్వడం లేదు, ఎర్రర్ అని వస్తుంది, ప్లీజ్ అన్న సొల్యూషన్ చెప్పు. సో బ్రదర్ ఎటువంటి ఎర్రర్ వస్తుంది అనేది అయితే నువ్వు నాకు మెన్షన్ చేయలేదు. సో నీకు ఎర్రర్ వస్తుంది కాబట్టి నువ్వు ఒకసారి ఏం చేస్తావంటే నీ దగ్గర ఉండే మొబైల్లో నీ వైఫై ఏదైతే ఉంటుందో దాంతో తీసేసి మొబైల్ డేటాతోటి కనెక్ట్ అయ్యుడు. కొన్నిసార్లు ఇలా అవ్వడం జరుగుతూ ఉంటుంది. నీకు మళ్ళీ మొబైల్ డేటా తీసేసి వైఫై తోటి కనెక్ట్ అయ్యుడు, ఇలా అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి నీ మొబైల్ని రీస్టార్ట్ చేసి చూడు, తర్వాత వచ్చేసి నీ మొబైల్ ఒకసారి ఫ్లైట్ మోడ్ పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి పెట్టి చూడు. అంతేకాకుండా నీ మొబైల్ డేటా ఏదైతే ఉంటుందో సిమ్ 1లో ఉంటే సిమ్ 2లో డేటా ఉంటే ఆ రెండింటిని మార్చి చూడు. ఇంకొకటి ఏంటి అంటే నీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కిల్ చేసేయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ యాప్ ఏదైతే ఉంటుందో అంటే జీపేకి సంబంధించిన యాప్ దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఎస్ఎంఎస్ఎస్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే నీకు ఎస్ఎంఎస్ రాదు. ఓకే, సో ఆ ఎస్ఎంఎస్కి సంబంధించిన పర్మిషన్స్ను అలో చేసావా లేదా కూడా చూడు. ఒకవేళ నీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఒక్కసారి ఆ మొబైల్లోకి వెళ్ళేసి అంటే నీ మొబైల్లోకి వెళ్ళేసి క్లియర్ డేటా క్లిక్ చేయి. ఓకే, క్లియర్ డేటా ప్రెస్ చేసి క్లియర్ క్యాచ్ ప్రెస్ చేసి అప్పుడు ట్రై చేసి చూడు, పక్కా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వంశీధర్ అడుగుతున్నాడు, అన్న వంశీధర్ నేను ఎంసెట్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నా, రీచ్ అవ్వడానికి మొత్తానికి 2 lakh పాయింట్స్ ఉంటే 399 రీచ్ చేసుకోమని చూపిస్తుంది. ఇప్పుడు 15 lakhs పాయింట్స్ ఉంటే చేసుకోవచ్చు అని చూపిస్తుంది. పాస్ట్లో కూడా ఇలానే టార్గెట్ రీచ్ అయిన టైంలో పోయి సో ఈ అబ్బాయి చెప్పింది ఏంటి అంటే ఇతను ఎంసెట్కి సంబంధించిన బ్రౌజర్ వాడాడట. సో దానిలో గాను అతనికి కొన్ని పాయింట్స్ వచ్చాయట. సో ఫస్ట్ మనకు అతను అడిగింది ఏంటి అంటే 399 ఉన్నప్పుడు దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పారట. అంతకుముందు కూడా ఏదో ఒక టార్గెట్ పెట్టారట. అదేంటి అంటే ఇలానే టార్గెట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పిస్తే దానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేయట్లేదు. సో ఇతను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక ఫేక్ యాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోకండి అని చెప్తున్నాడు. సో ప్లే స్టోర్లో చూసుకున్నట్టయితే ఇటువంటి యాప్స్ చాలా యాప్స్ ఉంటాయి, ఏవో 1 or 2 మాత్రం నిజం ఉంటాయి, అవి కూడా కొన్ని డేస్ అయిన తర్వాత స్కామ్ అయిపోతుంది ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహి అడుగుతున్నారు, నా మొబైల్లో ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను బట్ వీడియో అప్లోడ్ చేయలేదు. సో అదే మొబైల్లో ఫ్రెష్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందా Q&Aలో చెప్పన్నా. సో ఏం కాదు, ఆరాంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఎన్ని కావాలంటే కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.